అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి జాతర గురించి మీకు చూపించబోతున్నానండి. తూర్పుగోదావరి జిల్లాలోని పసివేదల గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి జాతర. అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర అయితే జరిగింది. మా మ్యారేజ్ అయిన తర్వాత నేను రెండోసారండి ఈ జాతర అయితే చూడడం. ఇంగోండి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈరైతే చాలా చేశారండి. లైటింగ్స్ కూడా ఊరంతా కూడా పెట్టారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా అమ్మవారికి ఉత్సవాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయండి. అమ్మవారికి పానుపులేయడం, అలాగే అమ్మవారికి చీర, సారె పెట్టడం అయితే జరుగుతుంది. ఇంగోండి మీరు చూస్తున్నారు కదా! లైటింగ్ కూడా ప్రతి వీధిలో కూడా పెట్టారు. నెల రోజులు కూడా పూజలు చేసిన అమ్మవారికి లాస్ట్ 3 రోజులు మే 1, 2, 3 తారీఖుల్లో అయితే చాలా ఘనంగా నిర్వహించారండి. ప్రతి ఊర్లో కూడా గ్రామ దేవతలకు జాతరలైతే నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల 1 సంవత్సరం చేయొచ్చు, 5 సంవత్సరాలు చేయొచ్చు, ఇలా 12 సంవత్సరాలు కూడా చేస్తారండి. మా ఊర్లో అయితే ఇలా 12 సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారి జాతర అయితే చేస్తారు. ఈ జాతరలనేవి ప్రతి సంవత్సరం అలాగే 5 సంవత్సరాలకి చేసిన, 12 సంవత్సరాలు చేసిన గ్రామ దేవతలను శాంతింపచేయడానికి, అలాగే గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలని జరిపే సాంప్రదాయకమైన పండుగండి. ముఖ్యంగా 12 సంవత్సరాల జాతరలో గ్రామంలో ఉన్న ప్రజలంతా ఐక్యంగా ఉండడానికి, అలాగే వారసత్వాలకి కూడా ప్రతీకగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ జాతరలో భాగంగా ప్రతి ఊరిలో కూడా గ్రామ దేవతలకి అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళని ఉంటారండి. వాళ్ళు వంశపారపర్యంగా అయితే ఈ పూజా కార్యక్రమాలైతే నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి పుట్టినిల్లు, అత్తారిల్లు అని చెప్పాను కదండీ! అమ్మవారికి పుట్టినిల్లుగా ఆలపాటు వాళ్ళైతే చేస్తారు. అత్తింటి వాళ్ళగా మా ఉండవల్లి వారైతే పూజలైతే నిర్వహిస్తారు. అమ్మవారికి నెల రోజులు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారండి. లాస్ట్ 3 రోజులు కూడా చాలా వైభవంగా చేస్తారు. అమ్మవారికి ఇలా నెల రోజులు కూడా ఇక్కడ ఒక గూడు గుడిసె కింద కట్టి ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజలైతే నిర్వహిస్తారండి. రోజు కూడా జనాలొస్తారు. అలాగే ఇక్కడ గరగలను చూస్తున్నారు కదా! గరగలు కూడా ఉంటాయండి. ఇవి రోజు తల మీద పెట్టుకుని పానుపు వేసి అమ్మవారికి చీర, సారె అయితే పెడతారు. ఊరిలో ఉన్న పెద్దవాళ్ళంతా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉంటారండి. ఇదేనండి మా ఇల్లు. ఇక్కడ మావయ్య గారాళ్ళు ఉంటారండి. ఇక్కడే అమ్మవారికి పానుపది వేస్తారు. నెల రోజులు కూడా అక్కడ గుడిసెలోనే అమ్మవారు ఉంటారండి. ఈ ఒక్కరోజు అత్తారింటికైతే వస్తుంది. ఇక్కడ అమ్మవారికి పానుపది యేసుకుని అందరూ కూడా అమ్మవారికి పూజలైతే నిర్వహిస్తారు. ఇంగోండి మండువాలోగులంటే ఇక్కడ అరుగులై ఉంటాయి కదండీ! ఇలా అందరూ వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. సిటీలో ఉంటే కనుక అందరం ఎవరింట్లో వాళ్ళే ఉంటామండి. ఇలా పల్లెటూరులో అయితే ఇలా అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఆ చిన్ననాటి రోజులైతే గుర్తుకొస్తున్నాయండి. ఇదివరకు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదండీ! అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేయి. ఇప్పుడేంటంటే జాబ్ రీత్యా బయటకి వెళ్ళిపోతున్నాం కాబట్టి, ఇలా జరిగిన జాతరలో కనుక అందరం వచ్చి చిన్న, పెద్ద అందరం కలుసుకుంటే ఆ ఆనందమే వేరు కదండీ! అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారండి. భక్తికి, సాంప్రదాయానికి, ఆనందానికి కలగలిపిందే ఈ జాతరండి. మనం అమ్మవారికి మొక్కుకొని గరగలనైతే పెడతారండి చాలామంది. అంటే పిల్లలు పుట్టలేని వాళ్ళు, అలాగే మనకేదైనా జాబ్ రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత అమ్మవారికి ఇలా గరగలు పెట్టుకుంటారండి. ఇలా గరగలు పెట్టుకొని అమ్మవారికి పానుపు వేసి చీర, సారె అయితే సమర్పించుకుంటారు. ఇది మా చిన్నత్తయ్య గారి ఇల్లండి. మా పక్కనే ఉంటుంది. ఇలా లాస్ట్ ఇయర్ మొక్కుకుంది. అందుకని ఇలా గరగనైతే వెతుకుందండి. ఎత్తుకొని ఇంగోండి అందరం కూడా వెళ్తున్నాం ఇప్పుడు మా ఇంట్లోకైతే వెళ్ళి పానుపేసి అమ్మవారికి చీర, సారె అన్నీ కూడా పెడతామండి. మా మావయ్య గారు, మా బావగారు, మా తోటికోడలు గారి పాప, మా పిల్లలు, అలాగే మా ఆడపడుచు, ఇంగోండి మా చిన్నత్తయ్య గారు అందరం కూడా కలిసైతే వెళ్తున్నాం.
ఏ లాంగ్ బ్యాక్ ఏమి అక్క ఎలాగన్నావు? అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. ఇదేనండి మా ఉండవల్లి వారి కుటుంబం. కొంతమంది అయితే మిస్ అయ్యి ఉండొచ్చు కానీ అందరూ కూడా చాలా మంది వచ్చారండి. అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ ఫొటోస్ ఇవన్నీ చూసుకొని వీళ్ళంతా కూడా ఆనందపడుతూ ఉంటారు. ఓకే అండి. వస్తలేదు పట్టుకోది. జై మాతాది. ఓకే ఎవరు నా ఓట్ల ఇప్పుడు లేడీస్ చెప్పాలి. అదే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వాయిస్ రాలేదు. ఒకళ్ళ రికార్డ్ చేస్తానండి గట్టిగా. అది ఇంకోసారి ఇంకోసారి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకెవరున్నారు? రెండు ఇంకోండి వీళ్ళంతా ఆడపడుచులు అవుతారు. పట్టుకో. మా తోటకోళ్ళు, మా ఆడపడుచు నేనునండి. ఇంకో మా తోటకోళ్ళు గారి అమ్మాయి, మా అమ్మాయి, అలాగే మా ఆడపడుచు గారి అమ్మాయి. అయిపోయిందా? పెట్టి వాళ్ళు ఎవరండి?
ఫోన్ ఇచ్చాబే గంట జ్యోతివే భూలోకం మాతవే అందరిమై కలివే ఈగాల కలివే నూట ఈగాల చెత్తివే నూటొక్క చెత్తివే భూలో జన్మే వృద్ధన పెరిగివే ఊర దావతివే నిన్ను ఎప్పుడూ కూడా ఆ నాగేశ్వర గారు అన్నవారు ఏదన్నా ఆనాడు కానీ కూడా నన్ను ఇవాళ కూడా నన్ను కేకలేదు గౌరీ కళ్యాణమే లక్ష్మీ కళ్యాణమే గౌరీ కళ్యాణమే లక్ష్మీ ఇంకెలా వచ్చండి. అరే రిషి, ఏ శ్రావణి శ్రావణి ఇటు జరుగు ఇటు జరుగు. అది పట్టుగా పట్టుకు ఇటు జరుగు. పెద్దమ్మా ఇలా రండి. అది వినపడతలా అందరూ లైన్లో ఉండండి. కొట్టండి కొట్టండి కొట్టండి. నువ్వు కొట్టే ఇంకా నువ్వు రిషి దగ్గర తీసుకో. అరే బాబు అన్నం పెట్టు. రండి.
ముఖ్యంగా ఈ జాతరలో బలిచేట అయితే చేస్తారండి. ఊరికున్న కీడు పోవడానికైతే చేస్తారు. అమ్మవారికి పానుపు ఇలాగ బలిచేట అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజున ఇలా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుని ఇంటిలో బంధుమిత్రులందరినీ కాకేసుకుని భోజనాలు అయితే పెట్టుకుంటారండి. మరి బ్యూటిఫుల్ యాంకర్ గా రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. హలో చికార్ థ్యాంక్ యూ. మరి పశువేదల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మలగన్న అమ్మ మొగులమ్మల మూలపుటమ్మ శ్రీ శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతరకు విచ్చేస్తున్న మరియు విచ్చేసిన గ్రామస్తులకు, కమిటీ పెద్దలకు, కమిటీ సభ్యులకు పేరు పేరున మా రవి ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ టీం తరపున అండ్ అలాగే ఆర్గనైజర్ రవి గారి తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము. అలాగే మరి మా టీం వారికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీని కలిగించినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. అండ్ ఆలయ పెద్దలకు, గ్రామ పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు నచ్చి మీరు మెచ్చి ఆటలతో పాటలతో మరి మా టీం రెడీగా ఉన్నారు కాబట్టి మరి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో బ్యాక్ టు బ్యాక్ ఎడిటింగ్ Do you love me, Matthew? I do. Honestly? Yes. Secret.